మిత్రులు అడుగుతున్నారు, నైట్ సెక్స్ మంచిదా, మార్నింగ్ సెక్స్ మంచిదా, ఎందులో ఎక్కువసేపు ఎంజాయ్ చేయగలుగుతాము, చేయలేకపోతే ఏమైనా టాబ్లెట్స్ వాడుకోవచ్చా? మంచి ప్రశ్న. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. రన్నింగ్ ఎప్పుడు చేస్తే మంచిది? ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిదా, రాత్రి 10:30కు బాగా తిని అప్పుడు చేస్తే మంచిదా? రాత్రి 10:30, 11 గంటల టైంలో మీరు బాగా తిని రోడ్ల మీద రన్ చేయలేరు. ఒకటేమో కుక్కలు వెంటబడతాయి, రెండోది ఆయాసం వస్తూ ఉంటుంది. సో మరి జనాలందరూ మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకొని ఒక రోజు లేచి చూడండి. మార్నింగ్ వాక్లో పెద్ద మనుషులతో సహా అందరు కూడా 5-5:30 కల్లా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ శృంగారం అనేది మంచిది. ఎందుకంటే శరీరం అలసిపోకుండా ఉంటుంది, ఆల్రెడీ నిద్రపోయినప్పుడు రెస్ట్ తీసుకొని ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పొద్దునుంచి సాయంకాలం దాకా ఆఫీస్లోనో బిజినెస్లోనో టెన్షన్లు, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు. ఇప్పుడు మార్చి 31 వస్తుంది, ప్రతి వాడికి ఇన్కమ్ ట్యాక్స్ గొడవ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి, ఈ టెన్షన్లు ఉంటాయి. కనుక ఎర్లీ మార్నింగ్ ఈ టెన్షన్ ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది మైండ్. సో శరీరము మనస్సు రెండు కూడా ఫ్రెష్గా ఉంటాయి. కొద్దిమందికి లేదు సార్, మేము రాత్రంతా పని చేస్తాము, పొద్దున్నే నిద్రపోతాము, మరి మాకెట్లా అని అడుగుతారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు 1 గంట 2 గంటల దాకా పనిచేసినా కూడా అలారం పెట్టుకొని లేచి 4 o'clock 5 o'clock ఒక హాఫ్ అన్ అవర్ అట్లా శృంగారంలో పాల్గొని మళ్ళీ పడుకోవచ్చు. ఎందుకంటే మీరు మెలకువతో ఉన్న మీ పార్ట్నరు ఆమెకు ఎర్లీ మార్నింగ్ ఫ్రీగా లేస్తారు కనుక ఎప్పుడు కూడా శృంగారంలో పార్ట్నర్ను ప్రిఫరెన్స్ ఇస్ ఫస్ట్, పార్ట్నర్ ఫస్ట్. ఇప్పుడు ట్రంప్ గారు అమెరికా ఫస్ట్ అన్నట్టు మనకు పార్ట్నర్ ఫస్ట్. సో పార్ట్నరు ఆమె ఎలా ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, ఏ టైంలో వారు రిలాక్స్ అవుతారు, ఏ టైంలో నిద్రపోతారు, ఏ టైంలో వాళ్ళకు హ్యాపీగా ఉంటారు, ఇవన్నీ మీరు గమనించుకొని పార్ట్నర్ ఫస్ట్లో మీరు చేయండి. కేవలం మీరే ఆనందంగా ఉండాలనుకుంటే మాస్టర్బేట్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. కనుక పెళ్ళి అంటూ చేసుకుంటే అమ్మాయిని ఎలా తృప్తిపరచాలి అన్న కాన్సెప్ట్లోనే చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ఎక్కువ మంది పిల్లల్ని పుట్టించండి. ఈ మధ్య మన గౌరవనీయమైనటువంటి మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చెప్పారు, ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఎక్కువ మంది ఎంపీలను తెచ్చుకోండి, ఎక్కువ బడ్జెట్ తెచ్చుకోండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని. మరి తెలంగాణ కూడా చిన్న రాష్ట్రం, మన వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, ఎక్కువ మంది ఎంపీలను తెచ్చుకోవాలి, ఎక్కువ బడ్జెట్ తెచ్చుకోవాలి. మన ఆల్రెడీ అభివృద్ధి అయిన రాష్ట్రము, దీన్ని ఇంకా అభివృద్ధిలోకి పంపిద్దాము. ఆంధ్రప్రదేశ్ కూడా మంచి రాష్ట్రము, అక్కడ కూడా చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలామంది విజ్ఞులు ఉన్నారు. కనుక అక్కడ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి, అక్కడ కూడా ఎక్కువ మంది ఎంపీలను తెచ్చుకొని అక్కడ కూడా మంచి బడ్జెట్ వస్తే విల్ బి మచ్ మోర్ హ్యాపీ. మనకు ఎవ్రీ టైం చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు ఉండకపోవచ్చు, కనుక అలాంటి నాయకులు ఉన్నా లేకున్నా మనకు పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఎంపీలు వచ్చి ఎక్కువ బడ్జెట్ వస్తుంది. కనుక ఎప్పుడు కూడా పిల్లల్ని కానండి. ఇప్పుడు దేశంలో పెద్ద సమస్య ఏమిటంటే ముసలాళ్ళు పెరిగిపోతున్నారు. ఈ ముసలాళ్ళు పెరిగిపోయినప్పుడు వీళ్ళకు సేవ చేసే వాళ్ళే అవసరమవుతుంది తప్ప వీళ్ళ వల్ల సొసైటీకి పెద్ద ఉపయోగం ఉండదు. ఇదివరకు ఏమిటంటే 60-65 ఏళ్ళు వచ్చేసరికి చచ్చిపోయేవాళ్ళు అందరూ. ఇప్పుడు 85-90 వచ్చినా చావట్లేదు, అందరు బతికే ఉంటున్నారు. కేవలం బతికుండడం కాక దే హ్యావ్ బికమ్ ఎ బర్డెన్ టు దిస్ సొసైటీ. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో కానీ మిగతా విషయాలలో కానీ. సో ఎప్పుడైనా కూడా ఏ దేశమైనా యువకులు ఉన్నప్పుడే ఆ దేశం అభివృద్ధిలోకి పోతుంది. పొరపాటున ఏదైనా పాకిస్తాన్తోనో చైనాతోనో యుద్ధం వస్తే అవసరానికి మన పాపులేషన్ నుంచి, సివిల్ పాపులేషన్ నుంచి ఒక 50% పీపుల్ అయినా వెళ్ళి అక్కడ డిఫెన్స్లో ఉన్నటువంటి వాళ్ళకు హెల్ప్ చేయడానికి వీలుగా ఉండాలి. సో అందరూ ఏబుల్ బాడీడ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరూ బెడ్ మీద కూర్చొని పడుకొని యంగ్ పీపుల్ సంపాదిస్తుంటే వాళ్ళు టైంపాస్ చేస్తూ టీవీలో ఛానల్ మారుస్తూ ఉంటే జీవితం గడవదు. కనుక యంగర్ జనరేషన్ వచ్చేందుకు ట్రై చేయండి, పాపులేషన్ పెంచండి. చాలామంది అనుకుంటారు ముసలాళ్ళు అయిన తర్వాత రామకృష్ణ అనుకోవాలి అని. వాళ్ళు కూడా ఒకప్పుడు యువకులే, వాళ్ళు కష్టపడితేనే మనం పుట్టాము, మనం కష్టపడితేనే మన పిల్లలు పుట్టారు. కనుక ముసలాళ్ళు యువకులు
చిన్నపిల్లలు అందరూ దేశానికి అవసరమే. ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో ముసలాళ్ళ అవసరం చాలా ఉంది. వాళ్ళను ఓల్డ్ ఫర్నిచర్ అని తీసేయకండి. వాళ్ళ అవసరం ఏంటి అంటే, మీరు ఎంత నానీని పెట్టుకున్నా, మీరెంత సర్వెంట్స్‌ని పెట్టుకున్నా, తాతగారికో, బామ్మకో, నానమ్మకో ఉన్న ప్రేమ పిల్లల మీద మనం పెట్టిన డబ్బులిచ్చిన సర్వెంట్స్‌కి ఉండదు. నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అందులో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉద్యోగస్తులే. వాళ్ళు పోతూ పోతూ బాబుని ఓ సర్వెంట్ మేడ్‌కి ఇచ్చి వెళ్ళేవాళ్ళు. రోజు వాళ్ళ బాబు ఏడ్చినప్పుడు చాక్లెట్లు ఇమ్మని, పిపర్‌మెంట్స్ ఇమ్మని వాళ్ళు ఇచ్చిపోయేవాళ్ళు. ఈ అమ్మాయి ఏంటంటే, ఆ బాబు ఏడ్చినప్పుడు వాడికి చాక్లెట్లు ఇయ్యకుండా ఈమె తినేసి, వాడి జెనైటల్స్‌ని వేలుతో ఇలా ఇలా అనేది. తర్వాత వాళ్ళకు బాబు పెరగట్లేదు, బరువు పెరగట్లేదు, వీడేం తినట్లేదు అని వాళ్ళకి డౌటొచ్చి పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేస్తే వారు కెమెరాను పెట్టండి మీ ఇంట్లో అని చెప్పారు. ఆ కెమెరా చూసిన తర్వాత వాళ్ళు అవాక్కయిపోయారు. ఆ అమ్మాయి వాడికి పెట్టాల్సిన ఫుడ్ ఏమైనా తినేసి వాడు ఏడ్స్తే వాడికి డైవర్షన్ కోసమని ఆ జెనిటల్స్ టచ్ చేసినప్పుడు చిన్న పిల్లలు కూడా ఒక రకమైనటువంటి ప్రెషర్ ఉంటుంది. సో వాడి జెనిటల్స్‌ను స్టిమ్యులేట్ చేసుకొని వాడిని పర్వర్ట్ చేసింది. కనుక ఎప్పుడు కూడా పెద్దవాళ్ళను ఆహ్వానించండి. పెద్ద మనుషులు ఇంట్లో ఉంటే చాలా లాభాలుంటాయి. ఆఫ్‌కోర్స్ వాళ్ళ థింకింగ్, మన థింకింగ్ కలవకపోవచ్చు. కానీ సర్దుకుపోవడంలో ఉన్న ఆనందం దూరం పెట్టడంలో ఉండదు. సో దేవతలు గుళ్ళో ఉండరు. తల్లిదండ్రులే దేవతలు. తల్లిదండ్రులని గుడి ముందర కూర్చోబెట్టకండి. గుడిలో కూర్చోబెట్టండి పర్లేదు. కనుక కలిసి ఉందాం, సుఖపడదాం.